Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. 1 Samuel chapter 17 and verse 47. And all this assembly shall know that the Lord saveth not with sword and spear, for the battle is the Lord's, and he will give you into our hands. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? మరి కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధి ఉంటుందా? అంటే ప్రార్థనా సహవాసం కలిగి ఉంటున్నారా? మరి యొక్క వారమును ప్రారంభిస్తున్న కుటుంబంలో దేవుని సన్నిధి సమాధానం ఉండాలంటే, మన జీవితంలో నెమ్మది ఉండాలంటే దేవునితో ఉన్నటువంటి సహవాసము దానికి కారణమండి. కాబట్టి దేవునితో సహవాసం అంటే ప్రార్థనా సహవాసం కలిగి ఉండండి. కుటుంబం కూడా ఒక ప్రార్థన బలిపీఠం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబము ఐకమత్యంతో ప్రేమ సంతోషంతో ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఇక్కడ దావీదు చాలా చిన్నవాడు. దావీదు ముందు ఎవరున్నారంటే గొప్ప గొలియాత్ ఛాంపియన్ అని ఉంది. అంటే అట్లాంటి వాడిని చూస్తే భయమేస్తుంది, వణుకు పుడుతుంది, మనకున్నటువంటి శక్తి కోల్పోతాం. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు చాలా స్థిరముగా ఉన్నాడు, ధైర్యముగా ఉన్నాడు. ఎందుకండి? తను బలహీనుడే కానీ తన ప్రక్కన ఉన్నవాడు బలవంతుడు, ఆ దేవుని కలిగి ఉన్నాడు. అంటున్నాడు, ఈ విధంగా అంటున్నాడు, రక్షించేవాడు కత్తి చేతను ఈటి చేతను కాదు కానీ యెహోవాదే జయము. యుద్ధము చేయవాడు యెహోవాయే. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ వారం ప్రారంభిస్తున్నప్పుడు మనము కూడా మన పాట, మన యొక్క ఆలోచన నాది కాదు యుద్ధము, నా బలము కాదు, నా శక్తి కాదు, నన్ను బలపరచు వాడు దేవుడే అని పిల్లరా యుద్ధము చేసినట్లయితే, ముందుకు వెళ్ళినట్లయితే, మన కార్యములు మనం చేస్తున్నప్పుడు దేవుడు మన పక్షముగా ఉండి మనకు జయమిస్తాడు. ఏం కావాలి? దానికి విశ్వాసం కావాలి. ఏమి కావాలి? దేవుని మీద ప్రేమ కావాలి. ఇంకేం కావాలి? దేవునికి మనకున్నటువంటి ప్రతి అడ్డు పాపమును పిల్లరా తీసివేసుకున్నప్పుడు ఆయన మన జీవితంలో ఆ నెమ్మది, సంతోషం, సమాధానము, ధైర్యమును, బలమునిస్తారండి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. దావీదు వలె ధైర్యముగా గొలియాతు ముందు నిలబడాలంటే మీతో అలాంటి సహవాసం మాకు కావాలి. మిమ్మల్ని ఆ విధంగా ప్రేమించాలి, నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడి నాయన పోరాడతాం, జయం చూస్తాం. మమ్మల్ని బట్టి కాదు, మా యొక్క దేవుని బట్టే యుద్ధము యెహోవాదే. కాబట్టి నాయన అలాంటి విశ్వాసం కలిగి మేమందరం జీవించింది మా యొక్క ఆత్మీయ జీవితంలో శరీరంలో ప్రభా బలపరచుకోవడానికి సహాయం ఇచ్చేయమని మీ వైపు చూస్తున్నా. మాకు ఆధారం ఎవరున్నారు ప్రభా? కాబట్టి నాయన మీ సహాయము తగిన సమయంలో ప్రతి ఒక్కరికి దయచేసి ఆదరించి ఆదుకొని బలపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. 1 Samuel 17:47, this verse reminds us that true victory does not come through human strength, weapons, power or ability, but through the power and presence of God. Amen.